ప్రధానంగా రాజకీయాలన్నీ కూడా రసవత్తగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా అలాగే అధికార పార్టీ కావచ్చు, అలాగే వైసీపీ కావచ్చు, దూకుడు పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అయితే ప్రధానంగా వైనాట్ 170.2 ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులు అనేది ప్రధానంగా ఇప్పుడంతా కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రాబోయే ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మొత్తం ఏపీలో ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో వైసీపీ మార్పులు చేర్పులు భారీగా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎలా ఉండబోతుందంటే దీని ప్రభావం ఏముంటుంది? ప్రభావం మారుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సర్వేలు కానీ లేకపోతే అభిప్రాయ సేకరణ కానీ ఎన్నో చేసిన తర్వాత అక్కడ పార్టీకి లాభం జరిగేటువంటి విధంగా ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టిన వాళ్ళు గెలిచే విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈవేళ వీళ్ళని మార్చేశారనేటువంటిది ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. గత 5 ఏళ్ళ నుంచి ఎవరిని గెలిచినా ఆయన బొమ్మ మీదే గెలిచారు, ఆయన కష్టం మీదే గెలిచారు. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి జనం గుండు తట్టి నెగ్గు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్పితే వీళ్ళని ఏదో మార్చేసినంత మాత్రాన ఆయనకు ఉండేటువంటి సర్వే రిపోర్టుల ద్వారా వీళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటిది అర్థమై మార్చారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం వల్ల ఈ మార్పు అనేది చోటు చేసుకుందని చెప్పేసి ప్రతిపక్షంగా చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? తెలంగాణ ఎన్నికల ప్రభావం అనేటువంటిది ఏముంటుంది? ఎక్కడుండే రాజకీయాల్లో ఏ ప్రాంతంలో ఉండే పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉంటాయి. తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎక్కడున్న పరిస్థితులు తెలంగాణలో ఉండవు, లేకపోతే ఇంకో చెన్నైలో ఉండవు, ఇంకో చోట ఉండవు. ఎక్కడ ఆయా జిల్లాల్లో కానీ ఆయా రాష్ట్రాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగానే రాజకీయాన్ని మార్పులు కానీ చేర్పులు కానీ ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది చేయటం అనేటువంటిది అది అవసరం అంతే. అంటే జనసేన టీడీపీ పొత్తుతోనే మార్పులు అనేది సర్వేగంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ యొక్క పొత్తులను భయపడి వైసీపీ చేస్తున్న నిర్ణయం అని చెప్పేసి అంటున్న పరిస్థితి వైసీపీ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేసే కామెంట్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పొత్తులకు భయపడి మార్పులు చేస్తున్నాం అంటున్నారు మేము, అంతే కదా. అంత దమ్ముంటే ఒకళ్ళు ఏడొచ్చు కదా, ఎవరి కాళ్ళు రావచ్చు కదా. ఎవరు భయపడుతున్నారు? ఎవరు బలహీనలు దీంట్లోని? మేం చెప్పటువంటి దానికి వాళ్ళు మాట్లాడినటువంటి ప్రశ్నల్లోనే అర్థం కనపడుతుంది. అంటే భయపడటం బలం లేని వాళ్ళే కదా భయపడేది, అంతేనా? మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ప్రశ్నించారు, నేను అడుగుతున్నాను. భయపడటం అంటే బలహీనలే కదా భయపడేది. బలహీనంగా ఉంటే ఆడుకోళ్ళు ఈడుకోళ్ళు పట్టుకుని నలుగురిని పొత్తుల్లో కలుపుకుందాం కదా మేము. బలహీనంగా ఎవరున్నారు? ఎవరు భయపడాలి? ఎవరు భయపడుతున్నారు? అంటే టీడీపీ భయపడే కలిసి, టీడీపీ జనసేన భయపడే కలిసి అంటారు సింగిల్గా వెళ్ళాక. మీకు దాంట్లో అనుమానం ఏముంది? దాంట్లో ఏమన్నా సందేహమా మీకు? నాకు ఒక్కడికి వెళ్ళి దెబ్బలాడేటువంటి శక్తి నాకు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఎండబెట్టుకుని ఎందుకు తీసుకెళ్తాను వాడి మీద దెబ్బలాడికి వెళ్ళేటప్పుడు? నాకు ఆ శక్తి లేదు కాబట్టి, నేను బలహీనుని కాబట్టి మీ అందరి బలం కోరుతున్నాను నేను దెబ్బలాడికి వెళ్ళటానికి ఎవరి మీద కన్నానే, అంతే కదా. అలా అంటే రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంది, అంతా అరాచక పాలన జరుగుతుంది, ప్రజలంతా కూడా హింసిస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ కలయిక అని చెప్పేసి వాళ్ళు కూడా మరో పక్కన చెప్తున్న పరిస్థితి. ప్రజలు హింసిస్తుంటే ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు ఓటిస్తారు కావాలితేని. నీకెందుకు ఆ బలహీనత? మేము అవినీతి పరులు, పరిపాలన సరిగ్గా చేయటం లేదు అనేది మీరు చెప్తున్నారు. అది నిజమైతే దాన్ని నువ్వు అవకాశంగా తీసుకోవాలి, కానీ నువ్వు ఊరందరినీ పోగేసుకోవడం ఎందుకు? దేనికి నువ్వు ఊరందరినీ పోగేసుకోవటం? అందరి కాళ్ళు పట్టుకోవడం దేనికి? అందరినీ దేహాన్ని పడి అడవలసినటువంటి అవసరం దేనికి వచ్చింది మీకు? మేము పరిపాలన సరిగా చేయట్లేదు, మా మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మీకు ఉపయోగపడుతుంది కదా. మీరందరూ కట్టుకోవడం ఎందుకు? అంటే చంద్రబాబు పైన అక్రమంగా కేసు పెట్టారన్న ఉద్దేశంతోనే కలవడం జరిగింది. మరో పక్కన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి అండి. సిగ్గులేని మాటలు మాట్లాడితే ఒప్పుకోను నేను. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టానని కలవలేదని అంతకుముందే అనవచ్చేసాడు నేను కలుతున్నానని.
ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే కదా. మేము పొత్తులతో వెళ్తామని సంవత్సరం క్రితం 2 సంవత్సరాల నుంచి చెప్తున్నదే కదా. అనేక మీటింగ్లో చెప్పారు కదా, విన్నారా మీరు? లేని లేదా ఎప్పుడని? చంద్రబాబు నాయుడు ఆయన ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టబడింది. ఆయాల ఎన్టీ రామారావు ఈ పార్టీని పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీతోటే పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సిపిఐని వదిలేడా? సిపిఎంను వదిలేరు ఆయన? ఏ రాజకీయ పార్టీ, బీజేపీని వదిలేరా? ఏ రాజకీయ పార్టీని వదలలేదు కదా. అన్ని రాజకీయ పార్టీలతోటి పొత్తులతోటి నడిచాడు ఆయన. అంటే తాత్కాలిక అక్కడ అవసరాల కోసమే పొత్తులతో నడిచేటువంటి వ్యక్తి. సరే, అది మళ్ళీ ఇంకొకటి అడగొచ్చు వాళ్ళు, మీరు కూడా అవసరాల కోసం అనేకసార్లు రాజకీయ పార్టీలు మారారు కదా. అన్ని పార్టీలు మారాను, మారతాను కూడా. నేను ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని కాదు, ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని. నా ప్రాంత ప్రజల యొక్క అవసరాలు నాకు ముఖ్యం. ఆ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీతో ఉంటే నా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నా ప్రజలకు బాగుంటారు అనేటువంటిది నేను చూసుకుంటాను. కాకుండా నేను ఎవరి దయదాక్షిణ్యాలతోటి రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, ప్రజల యొక్క ఆశీస్సులతో వచ్చినాను. ఏ రాజకీయ బొమ్మ పెట్టుకుని నేను వచ్చినాను కదా ఎమ్మెల్యేగా. నేను ఇండిపెండెంట్గా గెలిచినాను. అందుకని నాకు ఎప్పుడు నేను పనిచేసేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలే ముఖ్యం, ఆ ప్రాంత అభివృద్ధే నాకు ముఖ్యం. ఈయన అవసరాల కొలిది పార్టీలు మార్చి అవసరం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాడతాడో అనేటువంటిది మనం చూడాలి. ఆయన కాదు, ఆయన సలహా మేరకే తెలంగాణలో పోటీ చేశాడు. అంటే జనసేన పార్టీని ఏ రకంగా క్లోజ్ చేయాలి, ఏ రకంగా తగ్గించాలనేటువంటిది అతని ఉద్దేశం. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయించి నేను సలహా మేరకే పోటీ చేసాడేమో అని అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూసాము. ఆ ఫలితాల తర్వాత వచ్చినటువంటి ప్రజా అభిప్రాయం కూడా చూస్తున్నాం. దాన్ని నేను తప్పు పట్టలేదు. ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చూస్తున్నాం మనం. జనసేన పార్టీ చేసేటువంటి కామెంట్స్ కూడా చూస్తున్నాం మనం. అది అయిపోయింది. ఈవేళ ఇతను ఒక పార్టీ పెట్టుకుని రాజకీయ పార్టీగా ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అందరూ కలిసి పొత్తులు అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఒక వేదిక మీదకి వచ్చారంటే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరికతోటి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ సభకే ఈయన వెళ్ళలేదు. రానన్నట్టు ముందు పేపర్లోనే టీవీల్లోనే చూసినామేమని. ఆయన రానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడుకున్నాడు, వచ్చాడు ఆయన. ఈయన ఇచ్చిన సలహాల వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ లోకేష్ ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దానికోసం ఒక పాదయాత్ర, ఒక కార్యక్రమం చేశారు వాళ్ళు. దానికి నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నీకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు. మద్దతు కాదంటాడనే చెప్పానండి. మద్దతు కాదంటే ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళారు ఇంకా ఆయన?